హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం ఇంట్లో కూరగాయలు లేనప్పుడు చాలా టేస్టీగా రాయలసీమ స్పెషల్ పల్లీల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడిని మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా ఈ పచ్చడిని మనం 10 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పల్లీల పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అరకప్పు పల్లీలను వేసుకోవాలి. ఈ పల్లీలు మనకు గ్రామ్స్లో 100 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఇప్పుడు 7-8 ఎండుమిరపకాయలను ఇలా తుంచుకొని వేసుకోవాలి. ఈ పల్లీలను మనం సిమ్ ఫ్లేమ్లో లోపల వరకు పచ్చిదనమంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలను నల్లగా అయిపోకుండా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఎండుమిరపకాయలు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని చల్లారనివ్వాలి. పల్లీలు చల్లారిన తర్వాత 1.5 టీ స్పూన్ జీలకర్ర, 7-8 వెల్లుల్లి రెప్పలు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో చిన్న ఉసిరికాయ సైజంత చింతపండును నీళ్లతో సహా కలిపి వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా వేసుకోవాలి. మీకు నీళ్లు సరిపోకపోతే పచ్చడిలో ఇంకొన్ని నీళ్లు వేసుకొని వేసుకోవచ్చు. తరువాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ఉల్లిపాయ వేసుకొని ఒకసారి మాత్రమే తిప్పుకోవాలి. పల్లీల పచ్చడిలో ఉల్లిపాయ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పల్లీల పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. ఈ పల్లీల పచ్చడి మనకు అన్నంలోకి కాకుండా ఇడ్లీ, దోశ ఇంకా రాగి సంకట్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. మనకు చాలా టేస్టీగా పల్లీల పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఎంతో టేస్టీగా 10 నిమిషాల్లో చేసుకునే పల్లీల పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.